కొత్తగూడెం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తర్లుపాడు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు మెటీరియల్స్ అందజేశారు. విద్యారంగంలో మంత్రి లోకేష్ పలు మార్పులు తెచ్చారని ఎమ్మెల్యే కందుల చెప్పారు. నాణ్యమైన యూనిఫారాలు, షూస్, నైట్ డ్రెస్లు, స్వెటర్లు, టవల్స్, బ్యాగులు అందిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ ఎంజీఎం నుంచి కలెక్టరేట్ వరకు టీఎస్పీఎస్ఈయు ఆధ్వర్యంలో జన జాగరణ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 23న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్ఈయు అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని హక్కుల సాధన సమితి కన్వీనర్ అమరీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపి నివాళులర్పించారు. ఉద్యమకారుల హక్కులను ఇతరులతో ఇస్తే సహించబోమని అమరీందర్ రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా కాసాల రైతు వేదికలో విత్తన మేళా జరిగింది. ఈ మేళాలో మేలు రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. వర్షాలు తక్కువ ఉన్నందున రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. నందికొట్కూరు జగనన్న కాలనీ వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ కు జిల్లా సిపిఎం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కాలనీ నుంచి నందికొట్కూరు వెళ్లాలంటే ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు తీసుకుంటున్నారని స్థానికులు వాపోయారు. బస్టాప్ కోసం విజ్ఞప్తి చేసిన వెంటనే రిక్వెస్ట్ స్టాప్ పెట్టారని నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ సమగ్ర తనిఖీలు చేశారు. పోలీసుల పనితీరు, ప్రజలకు అందే సేవలు, కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ సంకీర్త్ గౌడ్ మొక్కలు నాటారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎస్టేట్లోని ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు ఎస్పీ ధీరజ్ కూనబల్లి. అంతరాష్ట్ర దొంగలు రెక్కీ చేసి ఏటీఎం ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. దొంగలు హైవేలో కాకుండా పల్లెదారుల్లో కర్ణాటక లేదా తమిళనాడుకు పారిపోయి ఉండొచ్చన్నారు. కడప జిల్లా బద్వేల్లోని 15వ వార్డులో ఇంటింటికి టీడీపీ 3వ రోజు కొనసాగింది. టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ ఈ కార్యక్రమంలో జరిగింది. బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ అమ్మవారు శాఖామరి అలంకరణను దర్శనమిచ్చారు. అష్టదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం ద్రాక్షారామ మాణిక్యాంబ ఆలయం. ఆడపడుచుగా అమ్మవారిని భావించి భారీ సంఖ్యలో భక్తులు పుట్టింటి సారె సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాలక్ష్మివాడ ప్రభుత్వ స్కూల్లో శిశుమందిర్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అడవుల పెంపకం, పులుల సంరక్షణపై విద్యార్థులకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్లోని పీఎంశ్రీ గవర్నమెంట్ హైస్కూల్లో విద్యార్థులకు కంటి వైద్య పరీక్ష నిర్వహించారు. వారికి కంటి పరీక్ష, హెల్త్ స్క్రీనింగ్ చేశారు. స్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాజర్షి షా మొక్కలు నాటారు. న్యూట్రీ గార్డెన్, వేస్ట్ వండర్ గార్డెన్ ను పరిశీలించారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కౌలు రైతులు సమావేశం నిర్వహించారు. కౌలు రైతులు ఎదుర్కొనే సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. పలు మండలాల కౌలు రైతులు తమ సమస్యలు వివరించారు. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాసా స్కూల్, విఐపి ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల విజేతలకు ఎమ్మెల్యే ముహీన్ అవార్డులు ప్రదానం చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పత్తిస్వామి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, 30,000 రూపాయల దోచుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నాగేంద్రాచారి చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఎలనినో ప్రభావంపై మంత్రి సవిత ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు పల్లె సింధూర, కందికుంట ఎమ్మెల్సీ శివరాం రెడ్డి పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.